ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అహమస్మి, అహమస్మి. కొనసాగించుకుంటున్నాం. నేర భావన లేక గిల్ట్, కపటత్వాన్ని వీడడం. ఎల్లప్పుడూ మీరు గమనిస్తే మీరు మీ ఊహను నెరవేర్చుకున్న క్షణంలో మీరు గిల్టీ కాన్షియస్నెస్లో మునిగిపోతారు. అందుకే సెక్స్ మిమ్మల్ని నేరభావనకు గురి చేస్తుంది. మొదట నేరభావనను అర్థం చేసుకోండి. మీపై నియంత్రణ సాధించాలనుకునే ఎవరైనా మీలో నేరభావనను కలిగిస్తారు. ఏదో విధంగా తక్కువగా భావించేలా చేస్తారు. ప్రజలు ఇచ్చేటటువంటి మెప్పుదల ఒక కిరీటంలాగా ఊహించకండి. అన్ని అందాల ఉత్పత్తులు మీరు తగినంత అందంగా లేరని మీకు పదే పదే చెప్తూ ఉంటాయి. మీరు మీ స్వంత అసంపూర్ణ శరీరం పట్ల గిల్టీ కాన్షియస్నెస్ స్టార్ట్ చేస్తారు. మీరు ఏం చేస్తారు? మీరు వెళ్ళి వారి ఉత్పత్తులను కొంటారు, ప్రోడక్ట్స్, మరియు వాటిని ఉపయోగిస్తారు. స్వయంచాలకంగా వారి నియంత్రణలో పడతారు. ఒకసారి మీరు వాటిని ఉపయోగించిన తరువాత మీరు మరికొంచెం డీప్గా గిల్టీ కాన్షియస్నెస్లో ఉంటారు. చివరకు నేను దీనికోసమైనా ఇంత ఇబ్బంది పడ్డాను. మీరు ఏదైనా సాధించిన క్షణంలో మిమ్మల్ని ముంచెత్తే మొదటి భావన ఇది. మీ ఫ్యాంటసీ మరియు ఊహ మిమ్మల్ని జీవితంలోని ఒక ఉత్పాదకత లేని చక్రంలో ముంచి ఉంచుతాయి. సేకరించిన మొత్తం ఊహలతో ఒక బలమైన సెరిబ్రల్ లేయర్, మెదడులో ఒక పొర సృష్టించుకుంటారు. మీరు దాన్ని అంతా టెలివిజన్, ఇంటర్నెట్, పుస్తకాలు మొదలైన వాటిలో చూసి ఉండవచ్చు. మానసికంగా అన్ని వేళలా ఈ పొరలోనే జీవిస్తారు. మీరు ఒక సంబంధంలో ఉన్నప్పుడు కూడా మీరు ఈ పొరతోనే సంబంధం కలిగి ఉంటారు. మీరు అసలైన భార్య లేదా భర్తతో సంబంధాన్ని కలిగి ఉండడం లేదు. అసలైన భార్య లేదా భర్త మీ మనసులోని చిత్రాలకు ఒక తక్కువ రకపు ప్రత్యామ్నాయంగా మారుతారు. మీ కామం కలుషితం అవుతుంది, ప్రేమ నశిస్తుంది. ఈ పద్ధతిలో మునిగిపోయినప్పుడు మీరు ఒక దుష్ట వలయంలో చిక్కుకుంటారు, మరియు అందుకే మీరు దాని లోతులోనికి వెళ్ళరు. దాని నుండి బయటకు వస్తారు, కానీ మరింత ఎక్కువ తృష్ణతో మళ్ళీ వస్తూ ఉంటారు. దీని లోతులోనికి వెళితే మీరు కేవలం దాని నుండి వికసిస్తారు. అందుకే పూర్వం రోజులలో ప్రజలు 40 సంవత్సరాల వయసులో తమ కామాన్ని వదిలివేయగలిగేవారు. వారు తమలో ఇలాంటి సంక్లిష్టమైన చిత్రాలను కలిగి ఉండేవారు కాదు. వారు తమ భర్త లేదా భార్యతో నేరుగా రిలేషన్షిప్ కలిగి ఉండేవారు. అందుకే వారు చిన్న వయసులోనే దాని నుండి వికసించారు. కామం యొక్క లోతులోనికి వెళ్ళి దాని నుండి బయటకు రాగలిగారు. కామం కేవలం వారి నుండి రాలిపోయింది. వారు దాన్ని వదిలివేయాల్సిన అవసరం లేదు. భారతీయ వివాహంలో పూజారులు దంపతులో చదివించే ఒక అందమైన శ్లోకం ఉంది. భార్య భర్తతో చెప్తుంది, నువ్వు నా 11వ కుమారుడివి కావుగాక. మరియు భర్త భార్యతో చెప్తాడు, నువ్వు నా 11వ కుమార్తెవు కావుగాక. దీని అర్థమేమిటి? వివాహమైన 11వ సంవత్సరంలో వారినొకరు కుమారుడిగా లేదా కుమార్తెగా చూసుకోవాలి. ఆ సంబంధం అప్పటికి అంతటి రూపాంతరాన్ని పొంది ఉంటుంది. మీరు మీ పిల్లలను చూసినప్పుడు ఎంత ఆనందంతో మునిగిపోతారు కదా, అవునా కాదా? మీ భర్త లేదా భార్యతో మీకున్న సంబంధం అంతటి రూపాంతరాన్ని పొంది ఉండాలి. మీరు అతనిని లేక ఆమెను చూచినప్పుడు అదే ఆనందాన్ని అనుభవిస్తారు. భర్త ఆ స్త్రీకి కుమారుడుగా మారుతాడు. భార్య ఆ పురుషునికి కుమార్తెగా మారుతుంది. మీ ఊహపై మీకు స్పష్టమైన అవగాహన లేనప్పుడు మీరు బాధపడతారు.
దీని నుండి బయటపడడానికి అవగాహన అనేది కీలకం. బాధ లేకుండా ఎలా జీవించాలో తెలిస్తే ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నట్టు. బాధను ఎలా నివారించాలో తెలియకపోతే ఫిజికల్ వరల్డ్లో భౌతిక జీవితాన్ని గడుపుతున్నట్టు. కేవలం రెండు రకాల జీవితాలు మాత్రమే ఉన్నాయి: అవగాహనతో కూడినటువంటి ఆధ్యాత్మిక జీవనము, అవగాహన లేని శరీర జీవనము. బద్ధ జీవనము, బుద్ధ జీవనము. మీరు మీ కోరికలు మరియు ఫ్యాంటసీలను గురించి గందరగోళంగా ఉన్నారు, అందుకే ఎక్కడున్నా సంతోషంగా లేరు. నేలపై చాప మీద కూర్చున్నప్పుడు కుర్చీ గురించి ఆలోచిస్తున్నప్పుడు సంతోషంగా ఉండరు. కుర్చీని పొందినప్పుడు సింహాసనాన్ని ఆలోచిస్తారు. సింహాసనాన్ని పొందినప్పుడు దాన్ని ఆస్వాదించే సామర్థ్యాన్ని కోల్పోతారు. కామం స్వచ్ఛంగా ఉంటే, ఎటువంటి నేర భావన లేదా కోరికల భావన లేకుండా ఉంటే, మీరు ఎటువంటి ఊహలు లేకుండా లోతులోనికి వెళుతారు. మీరు కేవలం వికసిస్తారు. సెరిబ్రల్ లేయర్ పనిచేయడం ప్రారంభించినప్పుడు మాత్రమే మీరు సేకరించిన ఊహలను మరియు ఫ్యాంటసీలను తీసుకుని వచ్చి కామన్ నుండి వికసించడం విఫలమవుతుంది. సెరిబ్రల్ లేయర్ను వదిలేసి స్వంత శరీరం పట్ల, అలాగే అవతల శరీరం పట్ల ప్రేమను అనుభవించడం ప్రారంభించండి. పరమానందం మీ శరీరం లోపల నిరంతరం ఉన్నది, కానీ మీరు ఊహలలో చిక్కుకున్నందువలన అది ఉపరితలానికి రావడానికి అనుమతించటం లేదు. మీ శరీరము మరియు అవతలి శరీరం గురించిన మీ ఊహలను వదిలివేసినప్పుడు కల్తీ తొలగుతుంది. రసవాద ప్రక్రియలోని మొదటి అడుగు అంటే కల్తీలను తొలగించడం కేవలం జరిగిపోతుంది. మీరు మీ శరీరంతో సుఖంగా ఉన్నప్పుడు మీకు ఒక నిర్దిష్టమైన అనుగ్రహం కలుగుతుంది. అన్ని చర్మ వ్యాధులు ఎక్కువగా మీ శరీరం పట్ల మీకు ఉన్న నిర్దిష్టమైన అసహ్యం వలననే కలుగుతాయి. తక్కువ ఆత్మగౌరవం, తక్కువ సొంత విశ్వాసం ఉన్న వాళ్లకు మీ శరీరం పట్ల గౌరవం లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. మీరు దీన్ని అర్థం చేసుకోరు. దానికి బదులుగా చర్మ వ్యాధులకు నివారణను కనుగొనడానికి వెళతారు. దాని మూలంగా సంవత్సరాలుగా మీరు నిర్మించుకున్న మీ స్వంత సెరిబ్రల్ లేయర్లోనే ఉంటారు. ఎల్లప్పుడూ మరొకరి శరీరాన్ని చూసి అలాంటి శరీరాన్ని కలిగి ఉండాలి అంటూ కోరుకుంటారు. అవునా కాదా? కానీ మీరు మీ శరీరాన్ని ప్రేమించినప్పుడు, మీరు దానితో సుఖంగా ఉన్నప్పుడు మీరు అందంగా కనిపిస్తారు. అందం అనుభూతిగా చెందుతారు. తులసీదాస్ రాసిన రామాయణంలో సీత జనక మహారాజు సభలోనికి ప్రవేశించినప్పుడు వశిష్ఠుడు వంటి గొప్ప మునులు మరియు ఋషులు, అలాగే సీత సొంత తండ్రి జనకుడు కూడా ఆమెకు గౌరవం ఇవ్వడానికి లేచి నిలబడ్డారని చెప్పింది. ఆమె నుండి అంతటి ఉదాత్తమైన అనుగ్రహం వెలువడింది. తంత్రశాస్త్రంలో ఒక సాంకేతికత ఉంది. అందులో మీరు ప్రతి ఉదయం నిద్ర లేవగానే మీ శరీరాన్ని ప్రతి పాయింట్ వద్ద లోతైన ప్రేమతో స్పృశిస్తారు, మరియు మీరు మేల్కొన్నప్పుడు సూక్ష్మ శరీరాన్ని స్థూల లేదా భౌతిక శరీరంలో స్థిరపడడానికి అనుమతిస్తారు. ఏది ఏమైనా, మీరు బయట నుండి ఎంత తక్కువ చిత్రాలను సేకరిస్తే మీ సెరిబ్రల్ లేయరు ఇంత చక్కగా పనిచేస్తుంది. పూర్వం రోజులలో ప్రజలు ఇంత సంక్లిష్టంగా, న్యూరాటిక్గా ఉండేవారు కాదు. సరళంగా ఉండేవారు. సెరిబ్రల్ లేయర్ ఉండేది కాదు, లేదా అది చాలా సన్నని పొరగా ఉండేది. మీ స్వంత శరీరం మరియు అవతల శరీరం గురించి మీ ఊహలను మీరు ఒక్కసారి వదిలివేస్తే మీరు అవతల శరీరం పట్ల కరుణను, స్నేహపూర్వకతను చూపించగలుగుతారు. కామాన్ని ప్రేమగా మార్చడానికి రసవాద ప్రక్రియలో మీరు జోడించాల్సినది స్నేహపూర్వకత. గుర్తుంచుకోండి, హింసా మార్గం కాదు. సమాజంలో, రాష్ట్రంలో, దేశంలో హింస గురించి మాట్లాడుతున్నాం. మన స్వంత ఇళ్లలో మరియు మన స్వంత శరీరాలు, మనస్సులలో ఉన్న హింస సంగతి మాట్లాడడం లేదు. హింస ఇంట్లోనే మొదలవుతుంది. మేము మా దైనందిన జీవితంలో హింసాత్మకంగా లేమే అని మీరు అనవచ్చు. కేవలం స్నేహపూర్వకంగా ఉన్నామని మీరు హింసాత్మకంగా లేమని అనుకుంటున్నారు. స్నేహపూర్వక పదానికి చెప్పే అర్థం ఏమిటో మీ మనసులో ఉన్నదానికి భిన్నంగా ఉంది. మిమ్మల్ని మీరు నిశ్చితంగా గమనించుకోండి. వీధిలో లేదా మీ సొంత తోటలో నడుస్తున్నప్పుడు స్పృహ లేకుండా ఆకులు, చెట్లు, పువ్వులను తుడుచుతారు, రాళ్లను తన్నుతారు, తీగలను లాగుతారు, ఏవేవో చేస్తారు. ఇవన్నీ హింసాత్మక చర్యలు కావా? కేవలం ఒక్కసారి మీ తోటలోకి నడిచి ఒక్క పువ్వును లేదా ఆకును అత్యంత విస్మయంతో మరియు ప్రేమతో నిశితంగా పరిశీలించండి. మీరు హృదయంలో దాని అందాన్ని అనుభవించండి. దాన్ని ప్రేమగా చూడండి. దాని ద్వారా అస్తిత్వం యొక్క
అద్భుతాలకు కనెక్ట్ అవుతారు. ఒక నవజాత శిశువులా హ్యాండిల్ చేయండి. మీ లోపల నుండి భావోద్వేగాలు పొంగి పొర్లడాన్ని అనుభవించండి. ఇప్పుడు మీరు దాని పక్కన నడుస్తున్నప్పుడు స్పృహ లేకుండా అదే పువ్వు లేదా ఆకును ఎన్నిసార్లు తురించి మరెక్కడో పడేశారో ఆలోచించండి. ఈ రెండు భావోద్వేగాల మధ్య తేడా అర్థమైందా? రెండు వైఖరుల మధ్య. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు మీ చుట్టూ ఉన్న ప్రతి దాని పట్ల, ప్రతి ఒక్కరి పట్ల నిజంగా స్నేహపూర్వకంగా ఉంటున్నారా? ప్రతి దాన్ని అవగాహనతో చూడండి. ఇప్పుడు మీరు మీ అచేతన నుండి పనిచేస్తున్నారు. అందువలన మీరు హింసాత్మకంగా ఉన్నారని మీకు తెలియకుండానే ఈ విషయాల పట్ల హింసాత్మక పద్ధతిలో ప్రవర్తిస్తున్నారు. మీరు వాటిని అవగాహనతో చూస్తే వాటిలోని అపారమైన అందాన్ని మీరు అనుభవిస్తారు. మీరు వీటిలోని ప్రేమను చూసుకుంటారు. సొంత శరీరాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారు. అతిగా తిని మీ లోపల పనిచేస్తున్న అందమైన జీర్ణ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తున్నారు. శరీరం విశ్రాంతి కోసం ఏడుస్తున్నప్పుడు రాత్రి ఆలస్యంగా మేల్కొని టీవీని చూస్తారు. శరీరాన్ని హింసిస్తున్నారు. శరీరానికి మంచిది కాదని తెలిసి కూడా ధూమపానము, మద్యపానం చేస్తున్నారు. కొందరు తమ శరీరాన్ని అసహించుకునే స్థాయికి వెళ్ళి నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి బయట ఉన్న హింస గురించి మాట్లాడడం మానేసి మీలోని హింసను పరిష్కరించడం ప్రారంభించండి. స్వయంచాలకంగా బయట హింస ఆగిపోతుంది. ఎల్లప్పుడూ ఇతరుల అసంపూర్ణతలను ఎత్తి చూపడానికే సిద్ధంగా ఉంటాము. మన స్వంత లోటుపాట్లను తెలుసుకోము. మనలో ఎన్నో ఉన్నాయి లోటుపాట్లు. ఒకసారి ఒక వ్యక్తి నన్ను సందర్శించాడు. అతను తన కుటుంబం గురించి చెప్పాడు. భార్య లాయర్. నేను ఆమె కోర్టులో వాదించడానికి వెళుతుందా అని అడిగాను. లేదు స్వామీజీ, ఆమె ఇంట్లోనే వాదిస్తుంది అన్నాడు. మనం అందరం ఇతరుల వైపు వేళ్లు చూపించడానికి, వాదించడానికి సిద్ధంగా ఉంటాం. దానికి బదులుగా మన లోపల ఉన్న కల్తీలను తొలగించడం ప్రారంభిద్దాం. అప్పుడు స్వయంచాలకంగా బయట వాదించాల్సిన అవసరం ఉండదు. మిమ్మల్ని మీరు మరియు ఇతరులను నయం చేసే మాటలను మీతో పాటు తీసుకెళ్ళండి. అవతల శరీరము, మనసు మరియు ఉనికి పట్ల స్నేహపూర్వకతను చూపించండి. నిష్కల్మషమైన ప్రేమ మరియు ఆశ్రమ భ్రమలు. మీరు అవతల వ్యక్తి పట్ల పూర్వకతను చూపించగలిగినప్పుడు ఓపిక మరియు పట్టుదల కలిగి ఉండండి. మరియు మీరు ప్రేమ అనే సర్వోత్కృష్టమైన పరస్పర భావోద్వేగాన్ని అనుభవిస్తారు. అవతలి వ్యక్తి కూడా మీకు రూపాంతరం చెందిన భావోద్వేగానికి ప్రతిస్పందిస్తాడు. అప్పుడు మీరు చేరవలసినది చేరుకున్నారు. మీ ఉనికి పరమానందంగా మారుతుంది. అప్పుడు మీరు మీ ధ్యానాన్ని సరిగ్గా చేసినట్లు. ధ్యానం అంటే సర్వమానవ ప్రేమయే. ప్రేమ మీ ఉనికికి కేంద్రంగా మారినప్పుడు సెక్స్ అనేది రెండు ఉనికిల లోతైన కలయికగా మారుతుంది. సమస్య ఏమిటంటే నిజమైన ప్రేమ కవర్ల కింద పోయింది మరియు కామం ఆక్రమించుకుంది. దీని ఫలితంగా ఏం జరుగుతుంది? ఏ ఉనికిలు కలవడం లేదు, శరీరాలు మాత్రమే కలుస్తున్నాయి. సంబంధం చాలా ఉపరితల స్థాయిలో ఉంది. ఉపరితల స్థాయిలో ఉన్నది ఏదైనా సులభంగా జారిపోతుంది. ఇది అత్యంత సరళమైన సత్యం. కామం ఎల్లప్పుడూ గుడ్డివాళ్ళని చేస్తుంది. మిమ్మల్ని అచేతన మత్తులోకి తీసుకెళ్తుంది. అది మిమ్మల్ని లోతైన అవగాహనలోకి తీసుకెళ్లేటటువంటి ఒక మత్తు. ఎంత అందమైన స్థితి! కామం మరియు ప్రేమ ఒకే స్పెక్ట్రం యొక్క రెండు చివరలు. లోతైన అవగాహనలోకి తీసుకెళ్లేది ధ్యానం, ఉపరితలంలో ఉండేది కామం. ఇంకో విషయం, లోతుగా ప్రేమించినప్పుడు అక్కడ అసూయకు చోటు ఉండదు. లోతులేని వేర్లు ఊడిపోతాయనే భయం ఉన్నందువలననే అసూయ ఉంటుంది. వేర్లు లోతుగా ఉంటే ఎందుకు భయపడతారు? మీరు ఎందుకు అసూయ పడతారు? నేను మీకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నానో తెలిసిందా? కేవలం ఒక వ్యక్తి పట్ల మాత్రమే అనుభవిస్తే అది రొమాన్స్. అది నిజమైన రొమాన్స్ కాదు. జీవితమే ఒక రొమాన్స్. మీ ఉనికి అస్తిత్వం పట్ల రొమాన్స్ వెదజల్లాలి. మీ ఉనికి మీ తల ద్వారా వ్యక్తమైనప్పుడు మేధస్సు, హృదయం ద్వారా వ్యక్తమైనప్పుడు అది ప్రేమ, కరుణ, శరీరం ద్వారా వ్యక్తమైనప్పుడు శక్తి, అది వ్యక్తం అవ్వకుండా కేవలం ఉన్నప్పుడు అది పరమానందం. ఈ స్థితికి చేరుకున్నప్పుడు మీరు ఏ విధమైన ఆనందం కోసము బయట ఎవరిపైన ఆధారపడరు. మీరు మీ లోపల అన్ని వేళలా ఆనందంతో ప్రతిధ్వనిస్తారు.
ఒక వ్యక్తితో లోటుగా కనెక్ట్ అయినట్లు అనిపించినప్పుడు ఆ వ్యక్తి శారీరక సామీప్యము అవసరం ఉండదు. అతనితో లేక ఆమెతో ఉన్న కనెక్షన్ భావనతోనే సంతోషంగా ఉంటారు. మీరే పరిపూర్ణంగా భావిస్తారు. ఆ వ్యక్తి మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఒకే విధముగా పూర్ణతను అనుభవిస్తారు. ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, స్వామీజీ, నేను వచ్చి ఆశ్రమంలో ఉండాలనుకుంటున్నాను. నాకు ఇంట్లో ఉండడం సంతోషంగా లేదు. ఇంట్లో నలుగురు వ్యక్తులతో సంతోషంగా ఉండలేని వారు ఆశ్రమంతో 100 మందితో ఎలా సంతోషంగా ఉంటారు? ఆశ్రమం ఏదైనా పారిపోయే లాడ్జ్ అనుకుంటున్నారా? చాలా స్పష్టంగా ఉండండి. ఇల్లు అనేది మీ బయట ఉన్నది కాదు. మీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే అన్ని వేళలా పరమానందంగా ఉండడమే ఇంట్లో ఉండడం. మీరు ఇలా ఉండకపోతే మీరు ఎక్కడా ఇంట్లో ఉండలేరు. నేను 8 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవున్న గదిలలో నెలల తరబడి ఉన్నప్పుడు ఈరోజు ఈ సింహాసనంపై కూర్చున్నట్లే పరమానందంగా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మీ సంతోషానికి బాహ్య ప్రపంచ వస్తువులతో ఎటువంటి సంబంధము లేదు. ఒక కుక్క ఎముకను కొరుకుతూ నోటి నుండి రక్తం రావడం ప్రారంభమవుతుంది. ఆ రక్తం ఎముక నుండి వస్తోందని భావించి దాన్ని మరింత కొరుకుతుంది, మరింత రక్తం కారుతుంది. ఆ కుక్కకు ఏమవుతుంది? కేవలం నొప్పి మాత్రమే ఉంటుంది. మీరు కూడా ఇదే చేస్తున్నారు. ఆనందం లేదా నొప్పి మీ బయట ఉన్న వస్తువులకు సంబంధించినదని అనుకుంటున్నారు. దానిలో మరింతగా మునిగిపోయి దయనీయమవుతున్నారు. నిజాయితీగా చెప్పాలంటే మీరు పిల్లల అభివృద్ధిని దేనిని రక్షించలేరు, నియంత్రించలేరు. సమాజంతో పిల్లవాడి పరస్పర చర్యలన్నింటినీ మీరు నియంత్రించలేరు. కానీ మీరు ఇంట్లో పాటించగల కొన్ని విషయాలు ఉన్నాయి. ముందు చెప్పినట్లుగా పిల్లవాడి యొక్క ఇతర సగాన్ని అణిచివేయకండి. దాన్ని రకరకాలుగా స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి మరియు అనుభవించడానికి అనుమతించండి. పిల్లవాడికి లింగ స్పృహను నేర్పకండి. పిల్లవాడికి తన సహజ సిద్ధమైన స్వభావంతో ఉండనివ్వండి. వారిని తమను తాము అన్వేషించుకోనివ్వండి. సామాజిక కండిషన్ తగలకుండా ఉన్నప్పుడు స్వభావ సిద్ధంగా తమ సొంత పరిమితులలో చాలా సుఖంగా ఉంటారు. బాబులు ఆడుకోవడం గురించి మీరు గమనించవచ్చు. వారు తమ జననేంద్రియాలతో ఆడుకుంటారు, లేదా తమ కాలి బొటనవేళ్లను నోటికి లాక్కుంటారు. చిన్నపిల్లలు, ఇన్ఫెంట్స్ మరియు ఇలాంటి ఇతర పనులు చేస్తూ ఉంటారు. ఈ విషయాలు వారు తమ సొంత పరిధితో చాలా సుఖంగా మరియు ప్రేమగా ఉన్నారని చూపిస్తాయి, ఆస్వాదిస్తాయి. కానీ మనం వారి పనులను చేయనివ్వము. వారి పనులు చేసేటప్పుడు వారిని వెంటనే ఆపుతాం. అది తప్పు అని వారికి చెప్తాము. నిజానికి వారిని అన్వేషించడం మంచిది. మరియు వారి బట్టల విషయానికి వస్తే 2 పీస్ బట్టలు వేయడం కంటే సింగిల్ పీస్ బట్టలు వేయడం ఎప్పుడూ మంచిది. రెండవది, వారి శరీరాన్ని 2 విధాలుగా విభజించినట్లు ఒక భావన కల్పిస్తుంది. పిల్లవాడిని తన మార్గాలలో స్వేచ్ఛగా ఉండనివ్వండి. అర్థం, మీరు కొన్ని రిస్కులు తీసుకోవాల్సి వచ్చినప్పటికీ పిల్లలలో ఒక నిర్దిష్టమైన అంతర్దృష్టి సహజాతము ఉంటాయి. అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వారిని అన్వేషణనివ్వవచ్చు. అలాగే తమ వ్యక్తీకరణలో చాలా పూర్ణంగా ఉంటారు పిల్లలు. వాటిని అణచివేయరు. మనలాగా తమ మనసులోకి వచ్చిన ఉపరితల కపట ప్రవర్తనను ప్రదర్శించడం వారికి తెలియదు. మన మనస్సుకు నిగ్రహాన్ని ఉపయోగించి అనుమతించడం ద్వారా మనమందరం కపటత్వ కళను స్వాధీనం చేసుకున్నాం. ఎప్పుడూ పూర్తిగా వ్యక్తపరచడం లేదు, అవునా? మరియు ఇంకో విషయం, పిల్లలను 2 చేతులను స్వచ్ఛంగా ఉపయోగించనివ్వండి. మనమందరము రకరకాల పనుల కోసం ఎడమ చేతిని ఉపయోగించకుండా నిరుత్సాహపరుస్తాం. 2 చేతులను సమానంగా ఉపయోగించేవాడు ఎందుకు కాకూడదు? అందులో తప్పేమిటి? మహాభారతంలో 2 చేతులతోనూ బాణాలు వేయగలిగినటువంటి మహావీరుడు మీకు తెలుసు కదా. మీరు గమనించి ఉంటే పిల్లలు గుండ్రంగా తిరగడాన్ని ఆస్వాదిస్తారు. గుండ్రంగా తిరగడం అనేది వారి శక్తిని కేంద్రీకృతం చేసుకోవడానికి. నాభి చుట్టూ ఉన్న మణిపూర చక్రం శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే స్వేచ్ఛగా గుండ్రంగా తిరగగలరు. పిల్లలు చాలా అమాయకంగా మరియు చింతలు లేకుండా ఉంటారు. ఎటువంటి శ్రమ తెలియకుండా గుండ్రంగా తిరగగలుగుతారు. కానీ మనం తిరగనిస్తామా? వద్దు, కళ్ళు తిరుగుతాయి, కూర్చో అంటూ ఆపేస్తాం. ఇంకొక విషయం, పిల్లవాడిలో ఎన్నడూ భయాన్ని కలిగించకండి. స్వేచ్ఛగా ఉండనివ్వండి. కొన్నిసార్లు ఎక్కనివ్వండి, పడనివ్వండి. పిల్లవాడిని నిరంతరం నిరుత్సాహపరిస్తే అది ఎత్తుల భయం, చీకటి భయం వంటి వివిధ ఫోబియాలకు దారితీస్తుంది. జ్యోతిష్యం మరియు ఆత్మవిద్యా వైభవం.
ఈ స్వామీజీ పరిపూర్ణమైన భాగస్వామి అనేది లేదని మీరు చెప్తున్నారు. మరి వివాహానికి ముందు జాతకాలు మ్యాచ్ చేస్తారు కదా, దానిలో మీ ఉద్దేశం ఏమిటి? ఈ విషయంపై మాట్లాడడం ప్రారంభిస్తే నేను జ్యోతిష్ శాస్త్రం యొక్క మొత్తం నిర్మాణాన్ని కూల్చివేయవలసి వస్తుంది. జ్యోతిష్యం తప్పు కాదు, కానీ ఈరోజు మనం దానిని అనుసరిస్తున్న విధానం మూర్ఖత్వంతో మరియు అర్థరహితంగా ఉంది. అర్థం చేసుకోండి, ఇది మీ జీవితం, మీరు దీన్ని జీవిస్తున్నారు. మీకు లాభ నష్టాలు తెలియాలి, కానీ మీ జీవితం గురించి మీకు ఏదీ తెలియదు. ఇతరులను వెళ్ళి అడుగుతారు, మీ మేధస్సు ఎక్కడుంది? మీ జీవితాన్ని ఒక అపరిచితుడికి అప్పగించడం, మీ జీవిత నిర్ణయాలను అతను తీసుకునేలా చేయడం, మీ స్వంత జీవితాన్ని ఎలా నడపాలో కూడా ఇంకా మీకు తెలియదు అని సూచిస్తుంది. చాలా స్పష్టంగా ఉండండి, మీ స్వంత జీవితానికి మీరే బాధ్యులు. ప్రజలు తమ భవిష్యత్తు గురించి ప్రశ్నలతో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీ భవిష్యత్తు గురించి అంచనా వేయడానికి నా దగ్గరకు రాకండి. మీకోసం ఒక మంచి భవిష్యత్తును డిజైన్ చేసుకోవడంలో నా సహాయం కావాలంటే నా దగ్గరకు రండి. ఈ అంచనాలు అన్నీ కేవల బలహీనమైనటువంటి మనస్సుల కోసమే. మీ విషయంలో మీరు చాలా స్పష్టంగా ఉండండి. ఈరోజు మీ చుట్టూ చూడండి, దాదాపు ప్రతి ఒక్కరూ తప్పుడు స్థానంలో ఉన్నారు. అవునా కాదా? స్వభావరీత్యా డాక్టర్ కావలసిన వాడు ఇంజనీర్ అయ్యాడు, ఇంజనీర్ కావలసిన వాడు సర్వీస్ మ్యాన్ అయ్యాడు, ఏవేవో అయ్యారు. అందుకే సమాజంలో ఒక రకమైన సంపూర్ణ గందరగోళం. స్వభావరీత్యా వ్యాపారస్తుడైన వ్యక్తి ఆధ్యాత్మికతలో ప్రవేశించినప్పుడు ఏమవుతుంది? ఆధ్యాత్మికత ఒక వ్యాపారంగా మారుతుంది. చాలామంది స్వామీజీలు వ్యాపారం చేస్తున్నట్టు ఆధ్యాత్మిక పేరుతో మీకు తెలిసే ఉంటుంది. నేను దేనికైతే భయపడ్డానో అదే జరిగింది. ప్రాచీన జ్యోతిష్యం నిరూపించబడిన శాస్త్రమని మీ ఉద్దేశమా? దేనికైతే నేను భయపడ్డానో అదే జరిగింది. నేను అవునని చెప్పిన క్షణంలో మీరందరూ జ్యోతిష్యం వెనుక పరిగెడతారు. రేపు ఉదయం మీ జాతకాలను పట్టుకొని ఒక పెద్ద క్యూ కనిపిస్తుంది. స్వామీజీ, దయచేసి దీన్ని చూచి నా భవిష్యత్తు చెప్పండి అని అడుగుతారు. నేను మీకు చెబుతున్నాను, జ్యోతిష్యం గురించి అంతగా ఆందోళన చెందకండి. వివేకానందుడు జ్యోతిష్యం గురించి తనను ప్రశ్నించిన ఒకరికి తగినైన సమాధానం ఇచ్చారు. ఇలా చెప్పారు, వెళ్ళి బాగా తిను, బాగా వ్యాయామం చేయి, బాగా నిద్రపో, శారీరకంగా మానసికంగా బలంగా మారుతావు. అప్పుడు నువ్వు ఇటువంటి విషయాల గురించి ఆలోచించవు, ఆందోళన చెందవు. మానసికంగా బలహీనంగా ఉన్న వ్యక్తి మాత్రమే గ్రహాల మీద, జ్యోతిషం మీద ఆధారపడి ఉంటాడు. అంటే జ్యోతిషాన్ని అనుసరించే వారందరూ బలహీన మనస్కులని అర్థమా స్వామీజీ? లేదు, మీరు అలా చెప్పలేరు. కానీ మెజారిటీ పీపుల్ బలహీన మనస్కులే. సాధారణంగా తెలివైన ప్రజలు కూడా కొన్నిసార్లు ఈ విషయాలలో మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. స్వామీజీ, నేను ఫలానా రాయిని లేదా రత్నాన్ని ధరిస్తే నాకు అదృష్టం కలిసి వస్తుందా? మీరు ఒక రాయి మీదే ఎలా ఆధారపడగలరు? మీరు చైతన్య జీవి, దేవుడు మీ తప్ప మీరు ఎవరు కాదు. మీరు మిమ్మల్ని నమ్మలేకపోతున్నారు. మొత్తం కాస్మిక్ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో మీకు శాస్త్రం బోధిస్తూ ఉంటే రాళ్లను రప్పలను గురించి అడుగుతున్నారు. స్వామి యతీశ్వరానంద గురించి వినే ఉంటారు. ఆయన ఒక గొప్ప వ్యక్తి, జ్ఞానోదయం కలిగిన వారు. మొదటిసారిగా విదేశాలకు ప్రయాణమైనప్పుడు రాహుకాలంలో, రోజులో ఒక అశుభకరమైన సమయం కానప్పుడు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇది గ్రహాల స్థానాలను ఉపయోగించి లెక్కించబడుతుంది. ఆయన అడిగారు, స్వామీజీ, మీరు రాహుకాలంలో ఎలా ప్రారంభించగలరు అని సమాధానం ఇచ్చారు. ఓరు మూర్ఖుడా, గ్రహాలను నడిపించే శక్తి నేనే, అవి నన్ను ఎలా నియంత్రించగలవు? ఆ మనిషి యొక్క ధైర్యాన్ని చూడండి, లోతైన అవగాహన నుండి వచ్చే ధైర్యం. గ్రహాలను మీరు ఎలా నియంత్రించవచ్చో ఆ శాస్త్రాన్ని బోధిస్తున్నాను. గ్రహాలు ఎక్కడున్నాయి, అవి మిమ్మల్ని ఎలా ప్రారంభవంతం చేస్తాయి, ఇవన్నీ మీకెందుకు? చాలా స్పష్టంగా ఉండండి. మన విలువలన్నీ చైతన్యానికి ప్రత్యామ్నాయం తప్ప మీరు చైతన్యంతో ఏం చేస్తున్నారో దానిపై అవగాహన ఉంటే ఏం చేయాలో చెప్పడానికి మీకు విలువలు అవసరం లేదు. ఎటువంటి నిబంధనలను అనుసరించవలసిన అవసరం లేదు. నిబంధనలే మిమ్మల్ని అనుసరిస్తాయి. అన్ని సద్గుణాలు, క్రమశిక్షణ, ఆధ్యాత్మికత మీలోనే ఉన్నాయి. మీకు సహజంగానే తెలుస్తాయి, వికసిస్తారు.
ఎందుకో మనం చైతన్యం లేదా ఆధ్యాత్మికత ఉన్నటువంటి పదాలను విన్నప్పుడల్లా ఎల్లప్పుడూ ఇలా అనుకుంటాం, లేదు లేదు, ఇది నా కోసం కాదు, నేను ఇంకా అంత ఎదగలేదు. ఎటువంటి ధ్యాన సాంకేతికతను, చైతన్యాన్ని పెంచే ఎటువంటి ఆచరణాత్మక మార్గాన్ని ప్రయత్నించకుండానే ఇది మన కోసం కాదు అంటూ కానీలను పెడతాము. మన కోసం కాదనే ముగింపుకు ముందే వచ్చేస్తాము. ఒక ప్రత్యామ్నాయాన్ని, మొరాలిటీ కన్సైన్స్ని, విలువలని పిలువబడే సుడో చైతన్యాన్ని ఎంచుకుంటాము. విలువలు మీరు ప్రారంభ స్థానంలో ఉన్నప్పుడు బాగుంటాయి, ముగింపు స్థానంగా కాదు. వివేకానందుడు అందంగా చెబుతారు, ఒక చర్చిలో జన్మించడం మంచిదే, కానీ అక్కడే మరణించడం మంచిది కాదు. పడసేయి. సో ఆధ్యాత్మికతగా ఉండడం చాలా కష్టం, భిన్నమైనదనే మనస్తత్వం వదిలివేయాలి. భగవాన్ రమణ మహర్షి రాసినటువంటి ఒక పాట ఉంది, అయ్యే అతి సులభం ఆత్మవిద్య, అయ్యే అతి సులభం. ఈ పాట అయ్యే అతి సులభం ఆత్మవిద్య, అయ్యే అతి సులభం. దీని అర్థం, ఓ ఆధ్యాత్మికత చాలా సులభం, చాలా సులభం. తరువాతి చరణంలో, మీరు డబ్బు కావాలంటే కష్టపడాలి, కీర్తిని పేరుని పెంచుకోవాలంటే చాలా కష్టపడాలి, ఆత్మ సాక్షాత్కారం కావాలంటే ఏమీ చేయనక్కర్లేదు, నిశ్శబ్దంగా ఉండడమే. మీరు లోతైన బద్ధకంలో జారుకోగలిగితే దైవత్వంలో పడతారు, బద్ధకం నుండి జారిపోతే దైవత్వంలో పడతారు. ఈ బద్ధకం మనం సాధారణంగా అనుకునే బద్ధకం కాదు, శారీరక బద్ధకం కాదు, మానసిక బద్ధకం. మిమ్మల్ని పూర్తిగా నేను చెప్పేది ప్రశాంతంగా ఉంచుకోగలిగితే మీరు నిజంగా ఆధ్యాత్మికంగా ఉండగలరు. ఆధ్యాత్మికంగా ఉండడం సులభము కాదు, కష్టము కాదు, కేవలం మీకున్న ఆలోచన మాత్రమే. సులభమని అనుకుంటే సులభము, కష్టమని అనుకుంటే కష్టము. మీరు ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవడం తెలుసుకోవాలి. మీరు సులభం అనే పదాన్ని కూడా ఉపయోగించలేరు. అది మనం ఉన్నట్లే, మీరు ఇప్పటికీ అదే అయి ఉన్నారు. అది కావడానికి సులభమని ఎలా చెప్తారు? కేవలం లోపలికి రండి, అంతర్ముఖం కండి, ఆధ్యాత్మికతపై కొద్దిగా నమ్మకము, కొద్దిగా ధ్యానము పెంచుకోండి. అదే చాలు. ఆధ్యాత్మికత ఉండడం చాలా కష్టమనే భయాన్ని మీరు వదిలివేసినప్పుడు ఆధ్యాత్మికత మీరే అవుతారు. నేను ఆధ్యాత్మికంగా ఉండగలను, చైతన్యంగానే బ్రతకగలను, అప్పుడు నా విలువలను వదిలివేయడం సరి అయినదేనా అనే ప్రశ్నలన్నీ అసలు ఉత్పన్నమే కావు. ప్రస్తుతానికి మీరు మీ విలువలను వదిలివేయడానికి భయపడుతున్నారు, ఎందుకంటే పట్టుకోవడానికి మీ దగ్గర ఇంకేదీ లేదు. మీరు ఊహించుకున్న ఈ విలువలే ఉన్నాయి. వదిలివేసిన తరువాత అణిచివేయబడిన అన్ని కోరికలు బయటకు దూకుతాయని మనకు తెలుసు. పాండోరా బాట్ తెరుచుకుంటుంది, మనకు తెలుసు. పాండోరా పెట్టి తెరుచుకుంటే అక్కడ కేవలం గందరగోళం మాత్రమే ఉంటుంది. కాబట్టి మనము ఉపచేతన మనస్సుకు, సబ్కాన్షియస్ మైండ్కు భయపడుతున్నాము. ఉపచేతన పట్ల ఉన్న భయమే ఈ ప్రశ్నలకు మూలం. నిరంతరం ధ్యానం ప్రాక్టీస్ చేస్తే మీ ఉపచేతన సబ్కాన్షియస్నెస్ శుభ్రపడుతుంది. అప్పుడు మీరు చూస్తారు, మీరు పాండోరా పెట్టింది తెరిచినా అందులో నుంచి బయట దూకడానికి ఏ జంతువులు ఉండవు. అందులో మీ యొక్క అఖండమైనటువంటి ప్రతిబింబాన్ని మీరే చూస్తారు. మీరు ఒక స్పష్టమైన అర్థాన్ని చూస్తారు. చెప్పేది అనుసరించండి. అహమస్మి, 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 సోహం, 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 సోహం. అహమస్మి, 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 సోహం, సోహం, సోహం. అహమస్మి, 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 సోహం, సోహం, సోహం. అహమస్మి, 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 సోహం, 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 సోహం.